Hi friends, dear students, my name is K. Chandrasekhar Gaud. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. Dear students, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో 50,000 పోస్టులతోని భారీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి సన్నద్ధమవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ద అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ దేర్ first and second batches of sub inspector in both Telugu medium and English medium at January first week. But due to the COVID second lockdown before మనం ఈ బ్యాచెస్ అన్నిటిని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది. సో కాబట్టి those students who are interested to take coaching in the sub inspector and constable, they can attend the demo class on August 9th Monday morning 10 o'clock in Nalgonda campus. Dear students, మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. టుడే ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ టు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనేది చాలామందికి సందిగ్ధంలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మొట్టమొదటిగా అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయని ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత సర్టెన్ జాబ్స్కి తను ప్రిపేర్ అవ్వదలుచుకున్నప్పుడు ఆ జాబ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ముందుగా క్షుణ్ణంగా పరిశీలించాలి, ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే విద్యార్థికి సిలబస్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే కనుక విద్యార్థి ఆ సిలబస్ని అనుగుణంగా తన ప్రిపరేషన్ ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టుడే ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. సో కాబట్టి ఈ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కొట్టాలంటే ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే వారు ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ అవేర్నెస్ కనుక తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపు వాళ్ళకి కాంపిటేటివ్ మీద కొంత నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజ్ the government is going to announce 50,000 posts. ఆ 50,000 పోస్టులో మ్యాక్సిమం పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దే కెన్ అప్లై ఫర్ ద కానిస్టేబుల్ దోస్ హూ హ్యావ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ దే కెన్ అప్లై ఫర్ ద సబ్ ఇన్స్పెక్టర్ దోస్ హూ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్. అండ్ అదేవిధంగా మీరు జాగ్రత్తగా గమనించండి, రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జీడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో రిలీజ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ద లాట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ నేషనల్ వైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ వైజ్. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తుందా అన్న ఆలోచన పక్కన పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి బిఫోరే తన యొక్క సిలబస్ని కనుక ప్రిపరేషన్ కనుక ఒకసారి కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్లీ ఎగ్జామినేషన్ రిలీజ్ అయిన తర్వాత తను ఈజీగా ఎగ్జామ్ పేపర్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవ్వాలంటే మొట్టమొదటిగా సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్ మీద అవగాహన ఉన్న తర్వాత ఆ యొక్క సిలబస్కి క్షుణ్ణంగా పరిశీలించి తనకున్నటువంటి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కోచింగ్ సెంటర్కి రావడం జరుగుతుంది. సో మరి కోచింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆ కోచింగ్ సెంటర్ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంటుంది. దాంట్లో భాగంగా ఆ కోచింగ్ సెంటర్ యొక్క ఎక్స్పీరియన్సు అండ్ అదేవిధంగా ప్రీవియస్గా ఆ కోచింగ్ సెంటర్లో మీరు ఎంచుకున్నటువంటి కోర్సు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది, ప్రీవియస్ రిజల్ట్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా మనం ఎగ్జామినేషన్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ యొక్క సంస్థ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా కోచింగ్ సెంటర్లో మన యొక్క సబ్జెక్ట్స్ని చెప్పేటటువంటి ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, మీరందరూ జాగ్రత్తగా గమనించండి. టుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంతకుముందు ప్రశ్న ఇచ్చి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ని బేస్ చేసుకొని ప్రశ్నాపత్రం అంటే ఎగ్జామినేషన్ పేపర్ని తయారు చేసేటటువంటి ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఆ ఎగ్జామినర్ కూడా ఈ యొక్క కాంపిటీషన్ నుంచి చాలామంది విద్యార్థులని ఈ కాంపిటీషన్ నుంచి ఎలివేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి ప్రతి క్వశ్చన్కి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఆప్షన్స్ను కూడా డైరెక్ట్గా ఇవ్వకుండా మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక క్వశ్చన్కి కింద 4 ఏ ఆప్షనో తెలవడానికి కష్టంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తే మ్యాచ్ ది ఫాలోయింగ్ 4కి ఆన్సర్స్ తెలిస్తే కానీ వాడు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి టుడే ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ హ్యాస్ బీన్ చేంజ్డ్. కాబట్టి వీ షుడ్ హ్యావ్ టు చేంజ్ అవర్ ప్రిపరేషన్ ప్లాన్ ఆల్సో. సో కాబట్టి ద అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ లాస్ట్ 15 years onwards different competitive exams just like sub inspector and constable, SSC, RRB, banks and national wide and state wide ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీ హ్యావ్ బీన్ గివెన్ కోచింగ్.
and we have a 15 years of experience faculties. From last 15 years onwards, they have been given wonderful service for our institution for both Hyderabad and Nalgonda. So kabatti raboye notifications lo sub inspector constables ki prepare ayye vidyarthulanu దృష్టిలో ఉంచుకొని the Avanigadda coaching center management is going to introduce a very good faculty, those who have almost 15 years of experience in all competitive exams. So those students ఎవరైతే కోచింగ్ తీసుకోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఆ యొక్క కోచింగ్ సెంటర్ అనుభవంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అక్కడ వాళ్ళు నిర్వహించేటటువంటి శిక్షణా తరగతులు, టైం టేబుల్, ఎగ్జామ్స్ మేజర్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు 6 hours క్లాస్ విన్నప్పటికి కూడా 1 hour ఆ యొక్క క్లాసును బేస్ చేసుకుని ఎగ్జామ్ అనే కనుక మీరు రాయగలిగితే కనుక డెఫినెట్లీ స్టూడెంట్కి ఈ యొక్క టీచింగ్ నుంచి అతనికి నాలెడ్జ్ అండ్ ఎగ్జామ్ నుంచి ప్రాక్టీస్ ఈ రెండు కలిస్తేనే రేపు పొద్దున వాడు ఎగ్జామినేషన్ పేపర్ని చేయడానికి పాసిబుల్ అవుతుంది. నాకున్నటువంటి 15 years of ఎక్స్పీరియన్స్లో ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ టు రీడ్ ద సిలబస్ అండ్ లిజన్ ద సిలబస్ అండ్ ఫైనల్లీ దే షుడ్ గో ఫర్ ద ప్రాక్టీస్, దెన్ ఓన్లీ he can reach his target. So kabatti మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత on August 9th Monday morning 10 o'clock we are going to start our new batches as well as old students ఎవరైతే బ్యాచ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా they can come and take the classes. అండ్ దీంట్లో భాగంగా మీ అందరూ కూడా గమనించండి, ఈ యొక్క వీడియో ద్వారా మీకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోచింగ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులకు ఏ విధంగా క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి కేవలం రాత పరీక్షే కాకుండా గ్రౌండ్ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, శారీరకంగా దృఢంగా ఉంటూ అండ్ మానసికంగా రాత పరీక్షని కనుక అటెంప్ట్ చేయగలిగితేనే హీ కెన్ ఏబుల్ టు రీచ్ హిస్ టార్గెట్. కాబట్టి ఎంత రాత పరీక్షకి మేము కోచింగ్ ఇస్తున్నామో అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్కి కూడా విద్యార్థి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి. సో కాబట్టి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈజ్ ఫుల్లీ given promise to all the students and who is aspiration of sub inspector and constable. We have a beautiful ground practice and every day morning 5:30 నుంచి 7:30 వరకు 2 hours గ్రౌండ్ ప్రాక్టీస్ ఉండడం జరుగుతుంది. సో ఆ గ్రౌండ్ ప్రాక్టీస్ని ఎవరు మీకు అందించడం జరుగుతుంది, అదేవిధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, కోచింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితే కనుక సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క స్ట్రాటజీ అండ్ సక్సెస్ సాధించాలంటే మనం ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలని నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లిజన్ దిస్ వీడియో అప్ టు ద ఎండింగ్ ఆఫ్ ది వీడియో. డియర్ స్టూడెంట్స్, సో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్, ద స్కోరింగ్ పేపర్ in order to get the job is nothing but arithmetic and reasoning and pure maths. సో వీటికి సంబంధించిన సబ్జెక్ట్ని కనుక మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా బాగా ప్రాక్టీస్ చేసి టీచింగ్ క్లాసెస్ని జాగ్రత్తగా విని మనం ఎగ్జామ్ని కనుక అటెంప్ట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనకు జాబ్ రీచ్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ద అవనిగడ్డ మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ 6 బ్యూటిఫుల్ ఫ్యాకల్టీస్. దే కెన్ డెలివర్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ ది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో మీరందరూ జాగ్రత్తగా గమనించినట్టయితే 6 నిష్ణాతులైన స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ ఇచ్చే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ ట్రిక్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మనకు సాధారణంగా తెలిసింది అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. బట్ ఈ మూడింట్లో కనుక మనం విజయం సాధించాలంటే ఫస్ట్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ స్పీడ్ షార్ట్ కట్ టెక్నిక్స్ తెలవాలి. సో ఆ స్పీడ్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేది నెంబర్స్ మీద మనకు సరైనటువంటి అవగాహన, వాటిని ఏ విధంగా మల్టిపుల్ చేయాలి, ఏ విధంగా ఎడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలనే దాని మీద మనకు ప్రాక్టీస్ కనుక బాగా ఉండగలిగితే కనుక డెఫినెట్లీ ఈ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో మనం ఇమీడియట్గా ఆన్సర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ ఏ స్పీడ్ మ్యాథ్స్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఆ స్పీడ్ మ్యాథ్స్ స్పెషల్ క్లాసెస్లో మనం ఎట్లా మనం ఎడిషన్ని, మల్టిప్లికేషన్ని, సబ్స్ట్రాక్షన్ని ఇమీడియట్గా ఆన్సర్ గెయిన్ చేయడానికి పాసిబుల్ ఉంటుందో ఆ క్లాస్ని సపరేట్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ ఎవరైతే చెప్పబోతున్నారో వారి యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అదేవిధంగా మన ఇన్స్టిట్యూషన్కి వారు ఏ విధంగా సర్వీస్ చేశారనేది చాలామంది విద్యార్థులకు అవగాహన ఉంది ఆల్రెడీ. డియర్ స్టూడెంట్స్, సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి దీస్ ఆర్ ది 6 ఫ్యాకల్టీస్
who has been given wonderful service for our institution from last 15 years onwards. Not only SSC, RRB, sub inspector and constable banks, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు చక్కగా క్లాసెస్ మన ఇన్స్టిట్యూషన్కి అందించడం జరుగుతుంది. సో మన హైదరాబాద్, నల్గొండ అండ్ ఖమ్మం బ్రాంచెస్ అన్నిట్లో కూడా దీస్ ఫ్యాకల్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఫర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. జనరల్గా మీరు జాగ్రత్తగా గమనించండి, మిస్టర్ విశ్వనాథ్ మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి సబ్జెక్ట్ని గత 15 సంవత్సరాల నుంచి మన బ్రాంచెస్లో క్లాసెస్ అందించడం జరిగింది. సో ఆయన క్లాస్ రూమ్ నోట్స్ నుంచి సో సాధ్యమైనంత వరకు విద్యార్థులకి ప్రశ్నాపత్రాన్ని అందుకునే విధంగా he has been given wonderful service for our institution. So he can deliver the beautiful class on the part of arithmetic and reasoning. And అదే విధంగా అర్థమెటిక్తో పాటు మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్ అయినటువంటి రీజనింగ్ పార్ట్ను కూడా మిస్టర్ రాజా మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రీజనింగ్ పార్ట్, హీ కెన్ డెలివర్ ద బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్. సో రీజనింగ్లో కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, మ్యాథ్స్ విద్యార్థులు అయినప్పటికీ కూడా చాలామంది ఒక 4-5 చాప్టర్స్ అత్యంత కీలకం ఉంటాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ అదేవిధంగా పజిల్ టెస్ట్ అండ్ అదేవిధంగా సమ్ మోర్ చాప్టర్స్ డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ లాంటి చాప్టర్స్, స్కోరింగ్ టాపిక్స్, అలాంటి టాపిక్స్ని మంచి చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దట్ క్లాసెస్ విల్ బి గివెన్ బై మిస్టర్ రాజా మాస్టారు who is an expert in the part of reasoning part at all. So he can deliver the class. Arithmetic reasoning తో పాటు ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్ అనేది సాధారణంగా కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని బేస్ చేసుకున్నప్పుడు కానిస్టేబుల్కి కేవలం ఒక 2-3 చాప్టర్స్ నుంచే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బట్ వేరాజ్ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్స్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. కాబట్టి వీ హ్యావ్ 7 చాప్టర్స్ ఇన్ ద ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ ఎట్ ఆల్. ఆ చాప్టర్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి దట్ ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్ పార్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్ని డీల్ బై మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్. అండ్ అదేవిధంగా మిస్టర్ నాయుడు మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో దాంట్లో ఆ యొక్క చాప్టర్స్లో కొన్ని చాప్టర్స్ని మిస్టర్ నాయుడు మాస్టర్ విల్ డెలివర్ ద క్లాస్. సో హీ ఈజ్ ఆల్మోస్ట్ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. హీ ఈజ్ ఫ్రమ్ వైజాగ్. అండ్ అదేవిధంగా మిస్టర్ శంకర్ సార్ మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్. సో ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్ని డివిజన్ చేసుకొని, అంటే అన్ని చాప్టర్స్ని కూడా డివిజన్ చేసుకొని ఈ క్లాసెస్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దోస్ క్లాసెస్ విల్ బి గివెన్ బై దీస్ 5 faculties. అండ్ మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో అన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఐ కెన్ గివ్ సమ్ మోర్ చాప్టర్స్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్లో ఎవరైతే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారో వారే విజేతలు అవుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఫ్యాకల్టీని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మా అన్ని బ్రాంచులలో ఈ ఫ్యాకల్టీస్తోని సబ్జెక్ట్ని, చాప్టర్స్ని డివిజన్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో వీరి యొక్క క్లాసెస్ నోట్స్తో పాటు అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ డైలీ ఎగ్జామ్స్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ ఫ్యాకల్టీతోనే ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ బీయింగ్ అన్ ఎ డైరెక్టర్ ఐఎమ్ గివింగ్ ప్రామిస్ టు యూ, definitely these faculties whose I am going to introduce you on August 9th, Monday morning 10 o'clock. They will give a beautiful demo on the part of arithmetic and reasoning pure maths. So don't miss that demo class. They will give chapter wise shortcut techniques. సో అదేవిధంగా ఎండ్ వరకు మీకు అన్ని చాప్టర్స్ మీద క్లియర్గా అవగాహన వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ మీకు వారి యొక్క అద్భుతమైన క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. సో ఈ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పేపర్ని మీరు జాగ్రత్తగా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఎస్ఎస్సి కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. ఎవ్రీ మార్క్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామినర్ కూడా పేపర్ తయారు చేసేటప్పుడు మీరు చాలా వరకు జాగ్రత్తగా గమనించండి. పైన క్వశ్చన్ చదువుతాం, కింద 4 ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు 4లో 2 ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఇదే ఆప్షన్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు కనుక కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే కాన్సెప్ట్తోని క్లారిటీగా ఉండగలిగితే ఇమీడియట్గా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే క్యాపబిలిటీ కనుక ఉండగలిగితే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ ద టార్గెట్. సో కాబట్టి ప్రశ్నాపత్రాన్ని మనం అందుకోవాలంటే ఖచ్చితంగా ఆ యొక్క సిలబస్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ని మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఈ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి
ఆ యొక్క పేపర్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. సో ఈ యొక్క 6 మెంబర్స్ ఫ్యాకల్టీ ఆ చాప్టర్స్ అన్నిటిని కూడా డివిజన్ చేసుకొని మీకు డైలీ క్లాస్ రూమ్ నోట్స్తో పాటు ఎగ్జామినేషన్ కూడా ఏ రోజు క్లాస్ జరిగితే ఆ రోజు నెక్స్ట్ డే ఆ యొక్క నిన్న జరిగినటువంటి క్లాస్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ లో వచ్చినటువంటి టాప్ 3 ర్యాంకర్స్ కూడా మన ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి నోటీస్ బోర్డ్ ర్యాంకర్స్ బోర్డ్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మన ప్రతి విద్యార్థి తెలుసుకునేది ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంది, మనం ఏ విధంగా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతాం అనే విషయాన్ని ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సో టాపర్స్ మెన్షన్ చేయడం వల్ల విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. గత 15 సంవత్సరాల నుండి అవనిగడ్డ మేనేజ్మెంట్ ఈస్ గివింగ్ నాట్ ఓన్లీ క్లాసెస్, దే కెన్ గివ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేయడం ద్వారా విద్యార్థులకి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ యొక్క ప్రాక్టీస్ కూడా చాలా ఉపయోగం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సో ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ దే విల్ డెలివర్ క్లాస్ ఆన్ ఆగస్ట్ 9th మార్నింగ్ 10 o'clock ఆ యొక్క సెమినార్ లో వాళ్ళ యొక్క క్లాసెస్ అందించడం జరుగుతుంది. కాబట్టి డోంట్ మిస్ ద క్లాస్. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు గెట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎస్పెషల్లీ పోలీస్ ఉద్యోగాలలో మనకు రాత పరీక్షతో పాటు దేహదారుఢ్య పరీక్ష అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ ఇస్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది కూడా అత్యంత కీలకం. చాలా మంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటిదంటే రాత పరీక్ష తర్వాత ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులందరూ ఏం చేస్తున్నారంటే అవగాహన లోపం వల్ల ముందుగా రాత పరీక్ష క్వాలిఫై అయిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ ద ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నేను గత 4 నోటిఫికేషన్స్ లో ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ దే కెన్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సబ్జెక్ట్, బట్ ఫైనల్ గా వాళ్ళు ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోయేసరికి లాస్ట్ ఈవెంట్స్ లో ఫెయిల్యూర్ అవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత రాత పరీక్ష ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ఈవెంట్స్ ఇస్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి ద అవనిగడ్డ మేనేజ్మెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఫిజికల్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 7:30 2 hours డైలీ నేషనల్ వైడ్ స్పోర్ట్స్ మెడల్స్ సాధించినటువంటి అనుభవమైనటువంటి ఈవెంట్ స్పెషలిస్ట్ పీఈటీసే డైలీ ఫిజికల్ గ్రౌండ్ ప్రాక్టీస్ ముఖ్యంగా మీరు జాగ్రత్తగా గమనిస్తే షార్ట్ పుట్, హై జంప్ అండ్ అదే విధంగా లాంగ్ జంప్ లాంటి ఈవెంట్స్ కి ఫిజికల్ ఎక్విప్మెంట్స్ కూడా మన ఇన్స్టిట్యూషన్ లో ఉండడం జరిగింది. కాబట్టి కేవలం గ్రౌండ్ లో లాంగ్ జంప్, హై జంప్ సంబంధించి అండ్ రన్నింగ్ కి సంబంధించి అండ్ రోజు డైలీ వారీగా చేసేటువంటి గ్రౌండ్ ప్రాక్టీసే కాకుండా సో షార్ట్ పుట్ కి సంబంధించి లాంగ్ జంప్, హై జంప్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. వాటి ద్వారా డైలీ మనం ఆ యొక్క వర్కౌట్స్ చేస్తే డెఫినెట్లీ మనకి ఈవెంట్స్ మార్క్స్ స్కోరింగ్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ టు గెట్ ద జాబ్. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఈవెంట్స్ లో కూడా ఎలాగైతే రిటర్న్ టెస్ట్ లో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందో ఈవెంట్స్ లో కూడా అంత కోచింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఇస్ ఆల్సో. సో అండ్ అదే విధంగా డైలీ ఎగ్జామ్ ప్లస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిరోజు క్లాసు నిర్వహించడం జరుగుతుంది. క్లాసు జరిగిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ నిన్న జరిగినటువంటి క్లాస్ మీద మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థులందరూ కూడా ఎవ్రీడే రొటీన్ గా కంటిన్యూగా ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దానివల్ల డైలీ వాళ్ళు నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద డైలీ ఎగ్జామ్ కాన్సెప్ట్. అండ్ అదే విధంగా వీక్ మొత్తం జరిగినటువంటి క్లాసెస్ మీద వీకెండ్ లో సండే రోజు మీకు స్పెషల్ గా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ ద్వారా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి వీక్లీ ఎగ్జామ్, డైలీ ఎగ్జామ్ ద్వారా మీరు సాధ్యమైనంత వరకు టీచింగ్ ద్వారా నాలెడ్జ్ ని, ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీడే డైలీ ఎగ్జామ్ అండ్ జరిగేటువంటి ఎగ్జామ్ సంబంధించి ఆ యొక్క ప్రశ్నపత్రం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్లో అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్కి సంబంధించి మన ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి ఫ్యాకల్టీ ఆ యొక్క క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి రాత పరీక్షతో కాకుండా దేహదారుఢ్య పరీక్ష అంటే ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ ఫిజికల్ ఈవెంట్స్ని ఎవరు నిర్వహిస్తారు అండ్ గ్రౌండ్ ప్రాక్టీస్ యొక్క షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ అదేవిధంగా మరి
కేవలము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోచింగే కాకుండా డైలీ ఎగ్జామ్స్ ఈజ్ ఆల్సో మేజర్ పార్ట్ టు గెట్ ద జాబ్. సో ఆ డైలీ ఎగ్జామ్స్ని మన ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పేపర్ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్లో జనరల్ స్టడీస్ మార్క్స్ కూడా కీలకమైనటువంటి మార్క్స్గా మనం భావించాలి. సో జనరల్ స్టడీస్లో మీరు అందరూ జాగ్రత్తగా గమనిస్తే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 10 సబ్జెక్ట్స్ వరకు కీలకంగా ఉంటాయి. సో వాటిని కూడా మనం విద్యార్థులు క్షుణ్ణంగా చదవగలిగితేనే, ప్రాక్టీస్ చేయగలిగితేనే మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీస్ మన ఇన్స్టిట్యూషన్లో ఉండడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియో క్లాసెస్ అంటే ద అవనిగడ్డ మేనేజ్మెంట్ అండ్ ద అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈజ్ రెడీ టు గివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా కోచింగ్ ఇవ్వడానికి స్టార్ట్ చేసింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా త్రూ ఆఫ్లైన్ అండ్ అదేవిధంగా ఆన్లైన్లో కూడా విద్యార్థులకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ మ్యాగజైన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ మ్యాగజైన్ అంటే ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీక్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది అత్యంత కీలకం. ఇఫ్ ద స్టూడెంట్ గెట్స్ మోర్ మార్క్స్ ఆన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ డెఫినెట్లీ ఈ కెన్ రీచ్ హిస్ టార్గెట్. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలామంది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనగానే చాలామంది ఫియర్కి లోన్ అవ్వడం జరుగుతుంది. డోంట్ ఫీల్ ఎట్ ఆల్. సో ఈ యొక్క అర్థమెటిక్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించినటువంటి సబ్జెక్టే ఈ యొక్క అర్థమెటికల్ సబ్జెక్టు. అండ్ రీజనింగ్ అనేది స్టూడెంట్ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ని ఎగ్జామిన్ చేయడానికి క్వశ్చనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో రీజనింగ్ని కూడా ఒక 3 to 4 చాప్టర్స్ తప్పితే ఆల్మోస్ట్ 20 చాప్టర్స్ వరకు మనం ఈజీగా కొంచెం క్లాసెస్ని కనుక జాగ్రత్తగా వింటూ ప్రాక్టీస్ చేయగలిగితే కనుక రీజనింగ్లో కూడా మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి 1 or 2 చాప్టర్స్ ఓన్లీ కానిస్టేబుల్స్కి ఉండడం జరుగుతుంది. ద మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ ఆల్మోస్ట్ 6 to 8 చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి స్కోరింగ్లో చాలా ఉపయోగపడుతుంది. దాని దృష్టిలో ఉంచుకొని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూషన్లో గత 15 సంవత్సరాల నుంచి దే హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మీకు 100% ఆ యొక్క సబ్జెక్ట్స్లో మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు అత్యంత కీలకమైనటువంటి పేపరు జనరల్ స్టడీస్. ప్రీవియస్గా ఎవరైతే విజయం సాధించారో వారందరినీ కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే కనుక జనరల్ స్టడీస్ అనే పేపర్ కూడా మనకు విజయానికి ఎంతో ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్ అనే పేపరు ఈ యొక్క 3 పేపర్లతో కంపేర్ చేసుకుంటే కనుక వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్, జీకే కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్లో ఉండడం జరుగుతుంది. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అంశాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ జనరల్ స్టడీస్ మీద కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే కనుక మనకు స్కోరింగ్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. బట్ ద మోస్ట్ టిపికల్ పేపర్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ స్టడీస్ పేపరు. సో విఆర్ఓ స్థాయి నుంచి గ్రూప్ 1 స్థాయి వరకు కూడా ఈ జనరల్ స్టడీస్ పేపర్లో కనుక విద్యార్థి నాలెడ్జ్ని కనుక గెయిన్ చేసుకుంటే డెఫినెట్లీ అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఈ యొక్క జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీస్ని గత 15 సంవత్సరాలుగా మన ఇన్స్టిట్యూషన్లో దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ సర్వీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ యొక్క సార్లు మనకి మంచిగా చక్కగా క్లాసెస్ అందించడం జరిగింది. సో కాబట్టి ఈ క్లాసెస్ చెప్పే సార్లందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క క్లాసెస్లో భాగంగా మిస్టర్ రమణారెడ్డి మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఈ యొక్క గ్రూప్ 2లో అండ్ అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి విశేషాల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఫోకస్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ద మోస్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈజ్ నథింగ్ బట్ మిస్టర్ రమణారెడ్డి మాస్టర్, హూ కెన్ డెలివర్ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వీటికి సంబంధించినటువంటి యొక్క క్లాసెస్ని అందించడం జరుగుతుంది. ఈ హాస్ బిన్ గివెన్ ఆల్మోస్ట్ 20,000 to 50,000 స్టూడెంట్స్ he has been trained ఫర్ గ్రూప్ 2 నుంచి విఆర్ఓ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆయన కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి హీ విల్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది హిస్టరీ పార్ట్తో పాటు రెగ్యులర్గా మనకు ఇండియన్ హిస్టరీని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 క్వశ్చన్స్ సాధారణంగా ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. సో ఈ ఇండియన్ హిస్టరీలో మనకి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మిస్టర్ ఆర్ఎస్ రెడ్డి మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. హీ కెన్ డెలివర్ ద బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీని బేస్ చేసుకుని ఆయన క్లాసెస్ అందించడం జరుగుతుంది. హీ ఈజ్ ఫ్రమ్ వైజాగ్. అండ్ మిస్టర్ రమణారెడ్డి మాస్టర్, హూ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ అదేవిధంగా మిస్టర్ సంతోష్ సార్ మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ హిస్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ. హీ కెన్ డెలివర్ ద సమ్ పోర్షన్ ఆఫ్ ది పార్ట్ ఫర్ హిస్టరీ అండ్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఆయన అందించడం జరుగుతుంది. హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఆయన క్లాసెస్ని అందించడం జరుగుతుంది. కాబట్టి అండ్ అదేవిధంగా మిస్టర్ వెంకట్ మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జాగ్రఫీ పార్ట్ ఇట్ ఆల్. సో డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క జనరల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ అనేటువంటి పార్ట్స్ అత్యంత కీలకమైనటువంటి పార్ట్స్. సో ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను చాలా చక్కగా నీట్గా గత 15 సంవత్సరాల నుంచి మనకు సర్వీస్ అందించడం జరుగుతుంది. హూ ఈజ్ నన్ అనదర్ మిస్టర్ వెంకట్ సార్ అండ్ మిస్టర్ రవిశంకర్ మాస్టారు is also able to deal with geography. Will deliver a beautiful class on the part of geography for both Telugu medium and English medium. ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియం రెండింటిలో బోధించేటటువంటి ఏకైక ఫ్యాకల్టీస్. సో వాళ్ళు ఆ యొక్క సబ్జెక్ట్ని చక్కగా మీకు క్షుణ్ణంగా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ నరేష్ సార్ మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకానమీ పార్ట్ ఎట్ ఆల్, చక్కగా విద్యార్థులందరూ కూడా అర్థమయ్యే విధంగా బోత్ మీడియాలో హీ కెన్ డెలివర్ ద క్లాస్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఖచ్చితంగా మీకు ఎకానమీ విభాగంలో గ్రూప్ 2 స్థాయిలో ఈ యొక్క క్లాసెస్ని అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ అప్పయ్య మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బయోసైన్స్ పార్ట్ ఎట్ ఆల్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గత 15 సంవత్సరాలుగా మన ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ యాదగిరి మాస్టారు, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎట్ ఆల్, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. హీ కెన్ డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మిస్టర్ నాగయ్య సార్ మాస్టారు, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ పార్ట్, ప్రతి చాప్టర్స్ని కూడా డివిజన్ చేసుకుని సబ్జెక్ట్స్ని ఆ యొక్క సబ్జెక్ట్స్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. ఈ కెన్ డెలివర్ ద క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగంలో ఇంగ్లీష్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో విద్యార్థికి ఖచ్చితంగా నేటి యుగంలో ఇంగ్లీష్ యొక్క పాత్ర చాలా పెరిగిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల యొక్క ఇంగ్లీష్ నైపుణ్యాలని టెస్ట్ చేయడానికి ఎగ్జామినర్ మనకి ఇంగ్లీష్ పేపర్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంగ్లీషు పేపర్ని చాలా చక్కగా మిస్టర్ వీరబాబు మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ పార్ట్ ఎట్ ఆల్, హీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో డెఫినెట్లీ ఇంగ్లీష్లో చాలామంది మన తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లీష్ పేపర్ అన్నా మ్యాథమెటిక్స్ పేపర్ అన్నా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి డోంట్ వర్రీ, ఇంగ్లీష్ని చాలా చక్కగా నీట్గా హీ కెన్ డెలివర్ ద క్లాస్. ఆ యొక్క పార్ట్ని హీ విల్ బి ఫుల్ఫిల్. అండ్ అదేవిధంగా మిస్టర్ దేవేంద్ర మాస్టర్, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ, he can deliver the class on the part of GK current affairs and polity. From last 15 years onwards he has been giving wonderful service for our institution. విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, కేవలం అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన చాప్టర్స్, వాటికి సంబంధించిన ఫ్యాకల్టీస్ అనుభవజ్ఞులైనంత మాత్రాన మనకు జాబ్ రావడానికి పాసిబుల్ ఉండదు. ఖచ్చితంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ, అది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే గత 2 రిక్రూట్మెంట్స్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, బ్యాంక్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్తో పాటు మేజర్గా
జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రూప్ 2 స్థాయిలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే గ్రూప్ 2 స్థాయిలో క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఆ స్థాయిని మనం అందుకోవాలంటే ఖచ్చితంగా గ్రూప్ 2లు బోధించేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. నాకున్న ఎక్స్పీరియన్స్లో గత 2 రిక్రూట్మెంట్స్లో మన విద్యార్థులు 2017, 2019 2 రిక్రూట్మెంట్స్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్టేట్స్ టాప్ ర్యాంక్స్తో పాటు ఆల్మోస్ట్ ఒక 1000 స్టూడెంట్స్ గాట్ ద జాబ్. వారి యొక్క అనుభవాలను నేను జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగంలో ఆ యొక్క ప్రశ్నాపత్రాన్ని వాళ్ళు గ్రూప్ 2 స్థాయిలో అందుకోబట్టే వారు ఆ విజయాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఫ్యాకల్టీస్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దీస్ ఫ్యాకల్టీస్ ఆర్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ 2. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 స్థాయిలో క్లాస్ రూమ్ నోట్స్ అందించడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఖచ్చితంగా ప్రశ్నాపత్రాన్ని జనరల్ స్టడీస్ విభాగంలో ఖచ్చితంగా మీరు ఆ ప్రశ్నాపత్రాన్ని అందుకోవడానికి సాధ్యపడుతుంది. ఈ యొక్క ఫ్యాకల్టీని కనుక మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీస్ ఫ్యాకల్టీస్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఆన్ ఆగస్ట్ 9th మార్నింగ్ 10 o'clock. మీకు ఈ వీరి క్లాసెస్ని మీకు డెమో రూపంలో అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ప్రతిరోజు మన ఇన్స్టిట్యూషన్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రెగ్యులర్గా కంటిన్యూషన్లో నడుస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే కేవలం అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ మాత్రమే కావాలనుకున్న విద్యార్థులకు కూడా సపరేట్గా బ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆ విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్కి సంబంధించినటువంటి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఫుల్ కోర్స్కి జాయిన్ అవ్వాలన్నటువంటి విద్యార్థులందరూ కూడా డైలీ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా రొటీన్గా వీక్ ఎండింగ్ వరకు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని గమనించి విద్యార్థులందరూ కూడా ఆ క్లాసెస్ షెడ్యూల్స్కి అకార్డింగ్ టు షెడ్యూల్ ప్రకారం మీరు అటెండ్ అవుతారని భావిస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క కోచింగ్లో భాగంగా మేజర్గా విద్యార్థులకి డైలీ కరెంట్ అఫైర్స్ అందించాలన్న ఉద్దేశంతోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా విద్యార్థులందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ఒక 1 hour మన యొక్క అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ ద్వారా ఆ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటినీ రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సో కోవిడ్ వల్ల చాలా వరకు విద్యార్థులందరూ కూడా ఎడ్యుకేషన్కి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ద అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈజ్ రెడీ టు గో ఫర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆల్సో. ఆన్లైన్లో కూడా ఎలాగైతే మేము ఆఫ్లైన్లో గత 15 సంవత్సరాలుగా మీకు కోచింగ్ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అదే క్వాలిటీతోని మన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ద్వారా ఆన్లైన్లో కూడా క్లాసులు అందించడం జరుగుతుంది. దో స్టూడెంట్స్ హూ కెన్ ఏబుల్ టు కమ్ టు ద ఇన్స్టిట్యూషన్ దే కెన్ ఏబుల్ టు యూటిలైజ్ ద ఆఫ్లైన్ క్లాసెస్. ఏ విద్యార్థులు అయితే కోచింగ్ సెంటర్కి రావడానికి పాసిబిలిటీ లేదో దో స్టూడెంట్స్ కెన్ యూటిలైజ్ ద ఆన్లైన్ క్లాసెస్ ప్లాట్ఫామ్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ద అవనిగడ్డ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ఎ వండర్ఫుల్ డెసిషన్ రిగార్డింగ్ ఫేవరబుల్ టు ద స్టూడెంట్స్. ఈ యొక్క కోవిడ్ ద్వారా గత 2 లాక్డౌన్స్లో కంటిన్యూగా విద్యార్థులు కోచింగ్ తీసుకుంటూ మధ్యలో మళ్ళీ గ్యాప్స్ రావడం జరుగుతుంది. ఈ గ్యాప్ ద్వారా చాలామంది విద్యార్థులు చదివినటువంటి నాలెడ్జ్ అన్నిటిని కూడా మళ్ళా రివైజ్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇన్స్టిట్యూషన్ కూడా రావడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి విద్యార్థులు చాలామంది ఆ యొక్క కంటిన్యూషన్ ప్రోగ్రెషన్లో ఎడ్యుకేషన్లో భాగంగా చాలా నష్టపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది విద్యార్థులు మనకి మెసేజ్ ద్వారా, ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ఎ వండర్ఫుల్ డెసిషన్ రిగార్డింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పటి నుంచి ఏ విద్యార్థులు అయితే ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకుంటారో ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉచితంగా అందించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ ఈ యొక్క క్లాసెస్ మధ్యలో గ్యాప్ కనుక వస్తే మా యొక్క సొంత ఆర్గనైజేషన్ యాప్ ద్వారా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనే యాప్ ప్లే స్టోర్లో మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా మీకు రెగ్యులర్గా ఎక్కడైనా మళ్ళీ లాక్డౌన్ వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ కనుక అయితే ఎక్కడ వరకు క్లాసెస్ అయిపోయినాయో అక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా మీరు క్లాసెస్ వినడానికి అవకాశం ఉంటుంది. కేవలం విన్న క్లాసులే కాకుండా వినని క్లాసులు అండ్ అదేవిధంగా ఓవరాల్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ని
మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థులు కంటిన్యూగా ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థి ఆన్లైన్ కోర్స్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డియర్ స్టూడెంట్స్, the Avanigadda management has been taken one more decision to the favor of the students. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకుంటారో వారు గనక మా ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి డైలీ క్లాసెస్ని రెగ్యులర్గా అటెండ్ అవుతూ అండ్ అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా రెగ్యులర్గా అటెండ్ అవుతే కనుక ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము ఆ ఒక్కసారి ప్రిలిమ్స్కి ఫీజు కడితే మెయిన్స్ వరకు కూడా వాళ్ళు కోచింగ్ తీసుకునే విధంగా మనం అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి వన్స్ యూ పే ద ఫీ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ దోస్ స్టూడెంట్స్ హూ విల్ కమ్ రెగ్యులర్లీ డైలీ క్లాసెస్కి గ్రౌండ్ ప్రాక్టీస్కి కనుక అటెండ్ అవుతే వారందరికీ కూడా మెయిన్స్లో 1 రూపీ కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పే వన్స్ అండ్ టేక్ ద కోచింగ్ అప్ టు ద ఎండింగ్ ఆఫ్ ది మెయిన్స్ వరకు కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అవనిగడ్డ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశము మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క ప్రిలిమ్స్కి కోచింగ్ తీసుకుంటారో ఆ యొక్క విద్యార్థులు గ్రౌండ్ ప్రాక్టీస్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ప్రిలిమ్స్ ప్లస్ గ్రౌండ్ అండ్ మెయిన్స్ ఈ మూడింటికి కూడా ఒకే ఫీజుతో నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి అవనిగడ్డ మేనేజ్మెంట్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ విభాగాలలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. రిఫరెన్స్ బుక్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ బుక్స్లో ఎస్పెషల్లీ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి ప్రాక్టీసింగ్ బుక్ ఉంటుంది. అందరికి కూడా అవగాహన ఉంది. సో ఆ ఆర్ఎస్ అగర్వాల్ బుక్కు సంబంధించినటువంటి అన్ని ప్రశ్నాపత్రాలను మన యొక్క 6 మెంబర్స్ యొక్క సీనియర్ ఫ్యాకల్టీస్తోని కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆ యొక్క బుక్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ కాకుండా లేటెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్తోని ఆ యొక్క బుక్ మొత్తాన్ని కూడా మనకు ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి క్లాస్ రూమ్ నోట్స్తో పాటు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన టోటల్ బుక్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతోనే ఫుల్ ప్రాక్టీసు మ్యాథమెటిక్స్ మీద రావడం జరుగుతుంది. సో కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని మీరు కంప్లీట్గా క్షుణ్ణంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ ద్వారా అందుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో కేవలం రాత పరీక్షే కాకుండా దేహదారుడి పరీక్ష అంటే ఫిజికల్ ఈవెంట్ అనేది కూడా అత్యంత కీలకమైనది. సో కాబట్టి ఈ ఫిజికల్ ఈవెంట్స్లో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మొదటి నుంచి కూడా రాత పరీక్షకు ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతున్నామో ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఒంటి మీద యూనిఫామ్ రావాలి అన్నటువంటి కరేజు ప్యాషన్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్తో జతకట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరాలను చేరడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ మేము నిర్వహించబోయేటటువంటి 2021 ఉద్యోగ సాధనలో నేను సైతం అనే క్యాంపెయిన్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ యొక్క లక్ష్యాన్ని ఛేదించడానికి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కూడా నిరంతరం ప్రయత్నం చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి సో ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మీరు విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. The sub-inspector and constables and all competitive exams mega demo is going to be conducted on 9th of the August morning 10 o'clock. I wish you all the best to all of you. Thank you very much.